ప్లేస్ ప్రతి ఆటో అయినా లేకపోతే కార్ అయినా ఇంకేదైనా సరే క్రూజర్ అయినా సరే వారు తగిన పరిమితిలో మాత్రమే వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మందిని ఎక్కించుకుంటున్నారు, దాంతో పాటు పరిమితికి మించిన స్పీడ్ లో వెళ్తున్నారు. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణమే ఎక్కువ మందిని ఎక్కించుకొని పరిమితి దాటిన స్పీడ్ లో వెళ్లడం వల్ల జరుగుతున్నాయి. సో దయచేసి జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ఎంత అర్జెంట్ ఉన్నా సరే కొంచెం అక్కడ పరిస్థితులను బట్టి తగిన స్పీడ్ లో వెళ్లేలాగా మీరే అక్కడ డ్రైవర్ ని మీరు జాగ్రత్త చెప్తూ మీ ప్రాణాలతో పాటు వారి ప్రాణాలు కూడా కాపాడుతుందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డ్రైవర్ అన్న కూడా చేతులు జోడించి మరీ కోరుకుంటున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు వచ్చే 100-200 రూపాయల లాభం కోసము మీ దగ్గర 10-15 మంది ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోతున్నారు. మన గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా కొంచెం అంటే టర్నింగ్స్ దగ్గర కానీ లేకపోతే వేరే దగ్గర కానీ మితిమీరిన స్పీడ్ లో పోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు ఇప్పటికే జరిగినాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇకపైన ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే క్రూజర్ వాళ్ళు, బస్సులలో, ప్రైవేట్ వెహికల్స్ నడిపే కార్లు నడిపే వ్యక్తులు ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి లోబడి పరిమితికి మించిన స్పీడ్ వెళ్లకుండా ఉండేలాగా మాత్రమే నడపాలని చెప్పి కోరుకుంటూ హెచ్చరిస్తున్నాం. కూడా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మీరు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాము. చేయడంతో పాటు మీరు కూడా వాటిని పాటించాలి. ఇకపై